ఈ టాపిక్ శాతవాహనుడు. శాతవాహన మూల పురుషుడు శాతవాహనుడు. రాజ్యస్థాపకుడు శ్రీముఖుడు. గొప్పవాడు గౌతమిపుత్ర శాతకర్ణి. తొలిదశ రాజులలో గొప్పవాడు మొదటి శాతకర్ణి. మలిదశ శాతవాహనులలో గొప్పవాడు యజ్ఞశ్రీ శాతకర్ణి. ఎక్కువ కాలం పరిపాలన చేసింది రెండవ శాతకర్ణి. సుమారు 56 సంవత్సరాలు ఈయన పరిపాలన చేయడం జరిగింది. మనకు 3 రకాల రాజధానులు కనిపిస్తాయి శాతవాహనుల కాలంలో. ఒకటి ప్రతిష్టానపురం, దీన్ని మనం మహారాష్ట్రలో చూడవచ్చు. ఇది మొదటి రాజధాని. దీనికి ఉన్న మరొక పేరు పైతాన్. రెండవ రాజధాని చూసుకుంటే అమరావతి, దాన్నే ధరణికోట అంటారు. దానికే మరొక పేరు ధాన్యకటకం. అమరావతికి మరొక పేరు దేహదిన్నె, వజ్రాల దిన్నె. మనకి ఇది ఆంధ్రప్రదేశ్లో కనబడుతుంది. మూడవ రాజధాని చూసుకుంటే కోటిలింగాల, తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో కలదు. మనం చూసుకుంటే అమరావతి స్తూపం. అమరావతి స్తూపం అనేది బౌద్ధ మతానికి సంబంధించింది. 1797 సంవత్సరంలో అమరావతి స్తూపాన్ని కనుగొన్నది కల్లల్ కెల్విన్ మెకంజీ. అమరావతి స్తూపాన్ని నిర్మించింది వీలుడు నాగరాజు. ఈ వీలుడు నాగరాజు అనేవాడు బౌద్ధమత స్తూపాన్ని రెండవ పులోమావి కాలంలో నిర్మించడం జరిగింది. రెండవ పులోమావి తల్లి పేరు వశిష్ఠ, రెండవ పులోమావి తండ్రి పేరు గౌతమిపుత్ర శాతకర్ణి. ఆయనకు మరొక పేరు వశిష్ఠపుత్ర పులోమావి. ప్రపంచంలో అతిపెద్ద బౌద్ధమత స్తూపం ఇండోనేషియాలో కలదు. అదే బోర్ బుద్ధాకర.